Okay, let us enter into the room. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద రూమ్, ఇది నా గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నా లక్ష్యం ఎస్సిసి సిపిఓ అనే ఎగ్జామ్ క్లియర్ చేసి సిఐఎస్ఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ కావటం. హ్యావ్ అ గ్లాన్స్. ఓకే, చూడండి ఒక్కసారి నా రూమ్. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే నా రూమ్ ఒక ఇల్లు లాంటిది. అన్నీ ఉంటాయి, ఒక్క కిచెన్ తప్ప అన్నీ ఉంటాయి. యూనో, బెడ్ ఉంది, సో దిస్ ఈజ్ బెడ్రూమ్. అండ్ చక్కటి వార్డ్రోబ్ ఉంది, అద్దం ఉంది, సో దిస్ ఈజ్ డ్రెస్సింగ్ రూమ్. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, సో బాత్రూమ్. అలాగే స్టడీ టేబుల్ ఉంది, చైర్ ఉంది, సో ఇది ఒక స్టడీ రూమ్. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక రూమ్ అనమాట. అప్పుడప్పుడు నేను ఇక్కడ మీల్స్ కూడా తింటుంటాను అనమాట, అంబలి, అరటిపళ్ళు. ఓకే, అది మ్యాటర్. ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మీకు నా స్టడీ సెటప్ చూపిస్తాను, పదండి. చలో చూడండి, ఇది నా స్టడీ టేబుల్, అండ్ ఇది నా చైర్, అండ్ ఇది ప్లాంక్. ఓకే ఓకే, నా టేబుల్ మీద ఏముంటాయి అంటే, ఒకటి ల్యాప్టాప్ ఉంటుంది, అండ్ మొబైల్ స్టాండ్ ఉంటుంది, అండ్ వాటర్ బాటిల్ ఉంటుంది, అలాగే చిన్న వాటర్ జార్ ఉంటుంది, అలాగే పెన్ స్టాండ్ ఉంటుంది. ఇది చూసారా, ఫిజెట్ స్పిన్నర్ అంటారు దీన్ని. అదేనండి, డీజే దుబ్బాడు జగన్నాథం మూవీలో అల్లు అర్జున్ ఒక సాంగ్లో వాడతారు కదా, సిటీ మార్ సాంగ్లో, అది. ఓకే, అండ్ అలా కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది. ఓకే, ఇకపోతే చైర్ గురించి కొంచెం మాట్లాడాలి. చూడండి, దీన్ని లంబార్ సపోర్ట్ పిల్లో అంటారు, కొంతమంది లుంబార్ అంటారు, కొంతమంది లంబార్ అంటారు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇది స్పైన్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. బట్ మేక్ షూర్ మీరు కూర్చునే ఈ సీట్కి దీనికి ఒక 4 ఇంచులు గ్యాప్ ఉండాలి. ఓకే ఓకే, ఇకపోతే ఇది చూడండి, ఒక స్టాండ్ సెటప్ చేశాను దీనికి. ఇదేంటంటే దీన్ని ఓవర్ హెడ్ మొబైల్ స్టాండ్ అంటారు. సో ఇక్కడ ఇలా బిగించేయచ్చు, అలా ఆర్మ్ వస్తుంది, ఇలా ఒక ఆర్మ్ వస్తుంది, ఇక్కడ మొబైల్ పెట్టి కింద ఏదన్నా మనం రాసుకున్నా, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది రికార్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ దీన్ని పైకి, నేను కిందకి, పైకి, అలాగే ముందుకి, వెనక్కి తీసుకెళ్ళచ్చు, అలాగే యాన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేస్తున్నా, డన్. అలాగే ఈ వైర్ చూసారా, ఇలా జిగ్జాగ్గా ఉంది. దీని కనెక్షన్ ఎక్కడ ఉంది అంటే కింద, ఆ ఫ్లెక్స్ బాక్స్ కనెక్షన్ ఎలా తీసుకొచ్చి ఆ వైర్ని ఎలా జిగ్జాగ్గా పెట్టాను. ఎందుకు అంటే, మీరు ఈ వైర్ని ఫ్లెక్స్ బాక్స్ లోపలే పెట్టి ప్లగ్ ఆన్ చేశారనుకోండి, ఆ హీట్కి మెల్ట్ అయిపోతుంది అండ్ సరిగ్గా పనిచేయదు. అప్పుడప్పుడు కనెక్షన్ లూజ్ అవుతాం. అక్కడ నుంచి నా ల్యాప్టాప్ అడాప్టర్ కనెక్ట్ చేసి అటు నుంచి ఇలా కనెక్షన్ ఇచ్చాను అనమాట. ఇదిగో ఇక్కడ ఉందా, ఇది తీసి ఇలా ఛార్జింగ్ పెడతాను, మళ్ళీ తీసి ఇలా పెట్టేస్తాను. అండ్ వీళ్ళు ఇలాంటి స్టిక్కీ, దీని ఏమంటారు, స్టిక్కీ హ్యాంగర్స్ మీరు నా రూమ్లో చాలా చూస్తారు, చూపిస్తాను చూడండి. ఎక్కడ ఒకటి ఉంది, అండ్ ఎక్కడ ఒకటి ఉంది, ఎక్కడ ఒకటి ఉంది. ఇది దేనికి అంటే, నా ఇదిగో నా కళ్ళద్దాలు పెట్టుకోవడానికి. అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు కళ్ళద్దాలు ఎక్కడి నుంచి తీసుకుంటాను. అలాగే ఎక్కడ ఒకటి చూడండి, కళ్ళద్దాలు. ఇది సన్ గ్లాసెస్, బయటకు వెళ్ళినప్పుడు ఈ సన్ గ్లాసెస్. అండ్ అలాగే అక్కడ చూసారా క్యాప్, ఆ క్యాప్, ఈ సన్ గ్లాసెస్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతాను. యా, ఐ థింక్ ఐఎమ్ డన్. ఇంకొక విషయం, నా టేబుల్ మీదే ఇక్కడ ఒక వైట్ బోర్డు ఉంటుంది. దీని మీద నేను చదవాల్సిన టాపిక్స్, లేదంటే బయట మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన వస్తువులు రాసుకుంటాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాప్ స్టాండ్ ఉంటుంది చూసారా, ఈ ల్యాప్టాప్ స్టాండ్ నేను అమెజాన్లో కొన్నాను. దీనివల్ల ఏమవుతుందంటే, ల్యాప్టాప్ నుంచి వచ్చే హీట్ బయట ఎస్కేప్ అవుతుంది. అలాగే సర్ఫేస్, ల్యాప్టాప్ యొక్క సర్ఫేస్ కూడా ఈ స్క్రీన్ ఎలివేట్ అవుతుంది, బాగుంటుంది. ఒక్కసారి నేను కూర్చునేటప్పుడు నేను ఎలా ఉంటుందో నా పాస్చర్ అది చూపిస్తాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, లంబార్ సపోర్ట్ని అడ్జస్ట్ చేసుకున్నాను, ప్లాంక్ పెట్టుకున్నాను,
కీబోర్డ్ని తీసుకున్నాను, పాస్చర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్నాను, అడ్జస్ట్ చేసుకున్నాను. ల్యాప్టాప్ స్టాండ్ని దగ్గరగా తీసుకున్నాను, ఎలివేషన్ చూసారుగా. అండ్ డిస్టెన్స్ 1 arm డిస్టెన్స్ ఉండాలి మీకు స్క్రీన్కి. ఇప్పుడు నేను స్పెట్స్ తీసుకుంటున్నాను, స్టైల్గా రజనీకాంత్ స్టైల్లో వేసుకున్నాను. ఇక నా పని నేను చేసుకుంటున్నాను. ఏదో సెర్చ్ చేశాను గూగుల్లో, రిజల్ట్ వచ్చింది. ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇట్. ఐ థింక్ ఆ వీడియో ఇస్ బీయింగ్ ప్లేడ్. దాహం వేస్తే నీళ్ళు తాగాను, ఫిడ్జెట్ స్పిన్నర్తో కాసేపు ఆడుకున్నాను. అండ్ యా, గోయింగ్ టు యూట్యూబ్. ఓకే, ఐఎమ్ డన్. బ్లాంక్ పెట్టేశాను, కీబోర్డ్ లోపలతో చేశాను, వచ్చాను, అంతే. ఇప్పుడు మనం నా ర్యాక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నేనేం చేశానంటే ఈ ర్యాక్స్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద నేను క్యాలెండర్ షీట్స్ పెట్టాను అనమాట. పెట్టి సెలో టేప్స్ అంటించేసాను. సో ఎప్పుడైనా సరే మీ ర్యాక్స్ చాలా నీట్గా ఉండాలి, రూమ్ మొత్తం నీట్గా ఉండాలి, ఎస్పెషల్లీ ర్యాక్స్ కూడా. ఓకే, ఇప్పుడు డీటెయిల్గా వెళ్దాం. ఓకే, ఇదిగో లోవర్ మోస్ట్ ర్యాక్లో ఇక్కడ వైఫై రౌటర్ ఉంటుంది. అండ్ ఇది ఒక మెడికల్ కిట్ అనమాట. ఎక్కడ రాసుంటాను నేను మెడికల్ కిట్ అని. మెడికల్ కిట్ ఇందులో ఏంటంటే చెండు బామ్ ఉంటుంది, డస్టింగ్ పౌడర్ ఉంటుంది, కొన్ని క్రీమ్స్ ఉంటాయి, అలాగే బ్యాండేడ్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ఇయర్ ఫోన్ బడ్స్ అండ్ ఛార్జింగ్ కేబుల్స్ ఇందులో ఉంటాయి. బుక్లో ఇది సెల్లో టేప్. అండ్ ఇవి బుక్స్ అండ్ నా పర్సనల్ డైరీ. ఇది బాంబే షేవింగ్ కంపెనీ. యాక్చువల్గా ఇది మా అన్నయ్య షేవింగ్ కిట్. అన్నయ్య అందులో షేవింగ్ అది తీసుకెళ్ళి కిట్ అంతా నేను ఇందులో పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, నేను వయసురీత్యా ఎంత పెద్దోడు అయ్యాను కానీ, ఎంత ఎదిగాను కానీ, మనసు రీత్యా చంటి పెళ్ళోండండి. అందుకే నా దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, లైక్ లేజర్ లైట్లు, అలాగే గన్లు, అలాగే బొంగరాలు, అలాగే ఫిడ్జెట్ స్పిన్నర్, ఇలాంటివన్నీ నా దగ్గర ఉంటాయి. చూడండి, ఈ గన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ గన్ ఏదైతే ఉందో ఇది మీరు ఒకసారి ట్రిగర్ నొక్కితే లైట్ వెలుగుతుంది, రెండోసారి నొక్కితే లేజర్ లైట్ వస్తుంది, మూడోసారి నొక్కితే సైడ్ లైట్ వెలుగుతాయి. అది యాక్చువల్లీ దిస్ ఇస్ కీ చైన్. ఓకే, అదే కాకుండా పింగ్ పాంగ్ బాల్స్ అని కొన్ని ఉంటాయి, రేడియం బాల్స్, యూనో దిస్ ఆల్సో. వీటితో ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. యూనో భలే ఎత్తుగా బౌన్స్ అవుతాయి, యూనో ఇలా ఇలా ఇలా. ఇప్పుడు మనం మిడిల్ ర్యాక్ వద్దాం. ఇందులో ఒక మిర్రర్ ఉంది చూడండి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ బాడీ లోషన్స్, ఓకే, మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, అలాగే మీకు ఆయిల్ ఏంటిది, ఓకే, పెయిన్ రిలీఫ్ ఆయిల్స్, అలాగే పర్ఫ్యూమ్స్, స్ప్రే అని ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ నాట్ డాక్టర్ ఆర్థో స్లిప్పర్. దీన్ని నేను స్టేషనరీ కిట్గా మార్చేసుకున్నాను. ఇందులో స్టేషనరీ స్టఫ్ ఉంటుంది, లైక్ చాకు, సిజర్స్, యూనో సెలో టేప్, డబుల్ సైడ్ టేప్, అలాగే స్టాప్లర్, ఫెవికాల్, ఫెవిస్టిక్, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది వైర్లెస్ మైక్రోఫోన్, ఇది యూజ్ చేసి ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను నేను. ఓకే, అండ్ ఇప్పుడు అప్పర్ మోస్ట్ ర్యాక్లోకి వద్దాం. ఇదంతా నా డైట్కి సంబంధించిన ఉంటుంది, ఫుడ్ ఉంటుంది అనమాట. చూడండి, శనగలు, పెసర్లు, మంగ్ బీన్స్ అంటాం కదా, అలాగే ఇందులో ఉంది పిస్తా, క్యాష్యూ, అలాగే బాదం, బ్రౌన్ బ్రెడ్, ఇవి డేట్స్, అలాగే ఆల్మండ్స్, పీనట్ బటర్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా సూది దారం ఎందుకున్నాను అనుకుంటున్నారు? వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీస్ ఈజ్ టు ఫ్లై కైట్స్. గాలిపటాలు ఎగరేయడం నాకు ఇష్టం. ఇదిగో ఈ టోపీ వేసుకొని ఎంత ఎండలో అయినా ఎగరేస్తూ ఉంటాను నేను. ఓకే, అలాగే చూడండి దానికి సంబంధించిన మాంజా కూడా ఇక్కడే ఉంది. ఓకే, ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ దిస్ సైడ్ ర్యాక్స్. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్దాం. ఈ ర్యాక్స్ విషయానికి వస్తే, ఈ ఫస్ట్ ర్యాక్లో అండ్ సెకండ్ ర్యాక్లో మీకు కనిపించే ఈ ప్రైజ్లు, షీల్డ్లు, మొమెంటోలన్నీ నాకు, మా అన్నయ్యకి, మా మమ్మీకి, మా డాడీకి వచ్చినవి. ఇంకా చాలా ఉన్నాయి, కొన్నిటిని ప్లేస్ లేక సర్దేసి షాపులు పెట్టేశాను. చూడండి, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, కాశీబుగ్గ, పలాస. మీకు తెలుసా మా ఊరు పేరు పలాస. ఆ ఊరు పేరు మీద ఒక సినిమా కూడా వచ్చింది, పలాస 1978. చూసారా ఆ మూవీ? అందులో పాటలు బాగా వైరల్ అయ్యాయి. అందులో ఒకటి చెప్పనా, నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నకిలి గొలుసు, ఆ సినిమాలో అదే. ఇంకా చాలా పాటలు వైరల్ అయ్యాయి. ఓకే, ఇకపోతే లోవర్ మోస్ట్ ర్యాక్ వస్తే హెయిర్ ఆయిల్. అలాగే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. ఇది యాక్చువల్గా మా మమ్మీ జిఎంఈ జ్యువెలర్స్లో ఏదో కొంది జ్యువెలరీ. ఆ డుక్ మొత్తం నేను తీసుకున్నాను. అందులో ఏముంటుంది తెలుసా,
దువ్వెనలు ఉంటాయి అవి. ఓకే, ఎందుకు ఇలా చేశాను అంటే నేను తలకు నూనె రాసిన తర్వాత దువ్వుకున్నప్పుడు మరి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల దేనివల్ల దువ్వెనకి ఎక్కువ చెత్త దుమ్ము అంటేస్తూ ఉంటుంది. అది నాకు నచ్చదు. అందుకే క్లోజ్ సర్వీస్లో పెట్టాలనుకుంటాను. అందుకే దాన్ని అలా వాడేసుకున్నాను. పైగా మా మమ్మీ డాడీ ఏంటంటే అప్పుడప్పుడు జుత్తుకి కలర్ రాసుకుంటూ ఉంటారు, బ్లాక్ కలర్. అది ఆ కలర్ కూడా అప్పుడు కనిపిస్తుంటుంది. కాబట్టి వాళ్ళు వాడే ఈ దువ్వెనలు నేను వాడను. నేను నా బాక్స్లో పెట్టుకొని హ్యాపీగా వాడుకుంటాను. యా, ఇకపోతే ఇది లాండ్రీ బాస్కెట్. ఇందులో ఉతకాల్సినవన్నీ పెట్టి ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. అండ్ ఇది క్లాక్, ఇది ట్యూబ్ లైట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇది చూడండి. ఒక యాస్పిరెంట్ రూమ్లో ఇలాంటి స్టిక్కర్స్ ఇలాంటివి అంటించి ఉంటాయి. ఇండియా మ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏ స్టేట్ ఎక్కడుందో, ఏ స్టేట్ బౌండరీ ఇంకో స్టేట్కి తగులుతుందో ఇవన్నీ తెలుసుకోవాలి, బేసిక్, రైట్? అలాగే ఇక్కడ చూడండి, గేమ్స్, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, అలాగే ట్రోఫీస్, అలాగే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాస్ కనిపెట్టడానికి ఫార్ములా, టు డూ లిస్ట్. అలాగే ఇది చూడండి, వర్కౌట్ ప్లాన్. ఈ ప్లాన్ ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. అండ్ మిగతావన్నీ అలాగే ఉంటాయి, కాన్స్టెంట్స్. నో జంక్, నో స్వీట్స్, ఎంటర్ ద గ్రౌండ్ బై 6 o'clock. మోటివేషన్ వద్దు, డిసిప్లిన్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. రిమెంబర్, అ సోల్జర్ నెవర్ క్విట్స్. నో మొబైల్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇది కొంచెం ఆచరించడం కష్టంగా ఉంది నాకు, బట్ ఐ విల్ ట్రై. ఫైబర్ ఫుడ్, దీని గురించి మాట్లాడదాం. మోటివేషన్కి డిసిప్లిన్కి తేడా ఏంటంటే, మోటివేషన్ ఏంటంటే మీరు ఒక వీడియో చూసినా, లేకపోతే ఆన్లైన్లో ఏదైనా చదివినా, లేదంటే మీ ఫ్రెండ్ ఎవడో అడ్వైస్ చేస్తే, సజెస్ట్ చేస్తే అప్పుడు మీలో ఒక ఫైర్ స్టార్ట్ అవుతుంది, మోటివేట్ అవుతారు మీరు. అది టెంపరీ మాత్రమే, అది మనకు వద్దు. మనకు కావాల్సిన డిసిప్లిన్ అంటే ఏంటంటే, నీకు మూడ్ ఉన్నా లేకపోయినా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా గ్రౌండ్కి వెళ్ళాలి, ఏదో ఎక్సర్సైజ్ చేయాలి. నీకు జ్వరం వచ్చేసినా, నీరసంగా ఉన్నా గ్రౌండ్కి వెళ్ళాలి, వాక్ చేసి వచ్చేయాలి. అట్లీస్ట్ గ్రౌండ్లో అడుగుపెట్టి రావాలి. దిస్ ఈజ్ డిసిప్లిన్. సో మోటివేషన్ కంటే బలమైనది డిసిప్లిన్. మోటివేషన్ ఇస్ టెంపరీ, డిసిప్లిన్ ఇస్ పర్మనెంట్. అలాగే ఈ పైన చూసారా, గౌరవ్ బెహ్రా, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అ సోల్జర్ నెవర్ క్విట్స్. అండ్ మీ బెడ్ ఎప్పుడు నీట్గా ఉండాలి, నీట్గా ఉంచుకోవాలి మీరు. నేను ఎక్కడో చదివాను ఒక కోట్, అదేంటంటే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ చేంజెస్ ఇన్ దిస్ వరల్డ్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, ఫస్ట్ మేక్ ఎ బెడ్ అంటారు. కొన్ని విషయాలు గమనించారా? నా ల్యాప్టాప్లో నా వాల్పేపర్ ఏంటి, సిఐఎస్ఎఫ్ లోగో. అలాగే గోడ మీద ఒక పిక్చర్ కనిపిస్తుందా, అక్కడ సిఐఎస్ఎఫ్ అయిపోయాను అని అనుకొని నేను ఒక పేపర్ లామినేట్ చేయించి పెట్టుకున్నాను. అలాగే నా కిడ్నీ బ్యాంక్స్ దేనికి వాడుతున్నాను, షూస్ అరిగిపోతే ఆ డబ్బులతో షూస్ కొనుక్కున్నామని. సో దీన్ని బట్టి మీకు ఏమైనా అర్థమవుతుందా? మీ లక్ష్యం ఎప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. నా లక్ష్యం ఏంటి, సిఐఎస్ఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి త్రూ ఎస్ఎస్సి సిపిఓ అనే ఎగ్జామ్. సో ఎప్పటికప్పుడు నా లక్ష్యం నా కళ్ళ ముందు ఉంటూ ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, నీ లక్ష్యం నువ్వు మర్చిపోకుండా ఉంటావు, పక్కదోవ పట్టకుండా, డివేట్ అవ్వకుండా ఉంటావు. ఎప్పటికప్పుడు నేను అది వార్న్ చేస్తూ ఉంటుంది, రే ఏం చేస్తున్నావు. యా, ఇంకొకటి అసలైంది చూపిస్తానండి. మీరు ఇక్కడ ఈ చిన్న చిన్న బొమ్మలు ఏమైనా చూస్తున్నారా? ఇవేమనుకుంటున్నారు, నార్మల్ స్టిక్కర్స్ అనుకుంటున్నారా? నో, లైట్ లాపిన తర్వాత ఆ చిత్రం ఏంటో మీకు తెలుస్తుంది. లైట్ లాపుతున్నాను, చూసారా పైన? నైట్ పడుకునేటప్పుడు ఇవి కనిపిస్తాయండి, అబ్బా విజువల్సే హైలైట్. ఆ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేడియం సేలింగ్ స్టిక్కర్స్ అంటారు. అమెజాన్లో మీకు దొరికేస్తాయి. అలాంటివి 3 కొన్నాను, అతికించేసాను మొత్తం. ఎందుకు అంటే, ఇది బేసిక్గా చిల్డ్రన్ బెడ్రూమ్ మా ఇంట్లో. ఆ పేరుకి న్యాయం చేయాలి కదా, చిన్నపిల్లలకు నచ్చేవన్నీ ఉండాలి కదా. సో అంటించేసాను. మీ రూమ్ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలి. ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీకు రూమ్లోకి ఎంటర్ అవ్వాలి, రూమ్లో ఉండాలి అనిపిస్తుంది. రూమ్లో ఉండి చదువుతారా, పడుకుంటారా, డ్రెస్సింగ్ చేసుకుంటారా తర్వాత విషయం. ఫస్ట్ రూమ్లోకి రావాలి, ఉండాలి, అనిపించాలి. అలా అనిపించాలంటే రూమ్ నీట్గా క్లీన్గా ఉండాలి, ఉంచుకోండి. క్లీన్లీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎలా ఉంది? ఇది నా రూమ్ టూర్. అవునా? గుర్తుపెట్టుకోండి, మీరు ఒక యాస్పిరెంట్. మీ లక్ష్యం మీ కళ్ళెదురుగా ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, లేదా డీవియేట్ అయిపోతారు.